వడ్డే నవీన్ గారు. ఆయన పెళ్ళి తర్వాత చాలా సినిమాల ద్వారా మనందరికీ తెలుసు. మంచి మంచి హిట్లు ఇచ్చాడు. కానీ సడెన్‌గా ఎందుకనో ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం ఏందంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసు. వడ్డే నవీన్ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. పెద్ద ఫ్యామిలీ అంటే ఏ హీరో కొడుకు అలా కాదు. ఎంతోమంది హీరోలను తయారు చేసిన ఒక నిర్మాణ సంస్థకు సంబంధించిన వాళ్ళ అబ్బాయి. విజయ్ మాధవి కంబైన్స్ అనగానే వడ్డే రమేష్ గారు గుర్తొస్తారు. వడ్డే రమేష్ గారు అనగానే దాసనారాయణరావు గారు గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుబంధం అలాంటిది. వాళ్ళు తీసిన సినిమాలు అంత పెద్ద సినిమాలు. 'బొబ్బిలి పిల్ల' లాంటి పెద్ద పెద్ద సినిమాలను కూడా తెరకెక్కించిన విజయ్ మాధవి కంబైన్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంతో గౌరవం. వారి అబ్బాయిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ తర్వాత 'క్రాంతి' అనే ఒక సినిమాని మొదలుపెట్టారు కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోవడంతోని 'కోరుకున్న ప్రియుడు' అనే ఒక సినిమాతో ఆయన తెరంగేట్రం చేయాల్సొచ్చింది. ఆయన మొదటి సినిమా 'కోరుకున్న ప్రియుడి'గా మిగిలింది. కానీ ఆయన స్క్రీన్ మీద మొట్టమొదటిగా నటించిన చిత్రం మాత్రం 'క్రాంతి'. అది ఇప్పటికి వరకు కూడా రిలీజ్‌కి నోచుకోలేదు. అది ఓకే. దాని తర్వాత వచ్చిన సినిమాలు 'కోరుకున్న ప్రియుడు' కానీ, 'ప్రియురాలు' అని ఇంకా చాలా 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 సినిమాలు స్టార్ట్ అయినాయి. అలాగా వస్తా వస్తా అందరికి కూడా ఒక ప్రామిసింగ్ నటుడు. భలే ఉంటాడు. చాలా సింపుల్‌గా ఉంటాడు. ఎక్కడ భేషజాలకు పోడు. గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడు. డౌన్ టు ఎర్త్ అంటే ఇలానే ఉండాలేమో అన్నట్టుగా ఉండేటట్టుగా ఉండే హీరో వడ్డే నవీన్ గారు.